786 న్యూస్ ఛానల్ మీడియా, యువర్ వాయిస్ అవర్ రిపోర్ట్. నెల్లూరు నగరం 42వ డివిజన్లో ఉన్నటువంటి మన్సూర్ నగర్ 4వ వీధిలో మల్లప్ప కాల్వ గట్టు మీద ఉన్న ఇళ్లు 5 ఇళ్లు కూలిపోయి కాల్వలో పడిపోవడం జరిగింది. ప్రణాళికబద్ధంగా పనులు చేయకపోవడంతో ఇలా జరిగిందని బాధిత కుటుంబాలు ఆరోపించాయి. వారంతా కట్టుబట్టలతో మిగిలిపోయారు. ఈ విషయం తెలుసుకున్న వైఎస్ఆర్సీపీ 42వ డివిజన్ ఇన్ఛార్జ్ షేక్ అబ్దుల్ మస్తాన్ గారు వెంటనే ఎమ్మెల్సీ మరియు నగర వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ పర్వతం రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారి దృష్టికి తీసుకుని వెళ్లారు. ఆయన సూచన మేరకు బాధితులకి అండగా ఉంటామని భరోసానిచ్చారు. ఈ సందర్భంగా వైసీపీ నేతలు మాట్లాడుతూ మంత్రి పొంగూరు నారాయణ అభివృద్ధి పేరుతో పేద ప్రజల్ని రోడ్డు పాలు చేస్తున్నట్లు విమర్శించారు. ఒక్కో బాధిత కుటుంబాలకు 25 లక్షల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ సంఘటనను డిమాండ్ చేస్తున్న వైసీపీ నేతలు సమీర్ ఖాన్ గారు, రమీజా గారు, యస్తాని గారు, జిలానీ గారు, శబానా గారు, షాను గారు మరియు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, అభిమానులు. అక్కడున్న ఆడవాళ్ళకి జనాలకి నష్టం కలిగి ఉంటే ఎవరు దానికి బాధ్యతరాలు? నారాయణ గారి కదా. నారాయణ గారికి మేము డిమాండ్ చేస్తున్నాం, ప్రతి కుటుంబానికి 25 లక్షలు అందించాలని వైఎస్ఆర్సీపీ పార్టీ తరపు నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా మన పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారికి ఇట్లాంటి విషయం జరిగింది అని మేము ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఆయన ప్రజెంట్ ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నారు. ఆయన రేపు మధ్యాహ్నం 42వ డివిజన్కి వచ్చి అక్కడ ఉన్న కుటుంబాలకి అందరికీ మేము అండగా ఉంటామని ఒక భరోసా ఇచ్చారు పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు. నారాయణ గారికి మేము ఒకటే చెప్తున్నాం, అభివృద్ధి అంటే ఇదేనా? అభివృద్ధి అంటే కుటుంబాలు రోడ్డు పాలు చేసేది ఇదేనా? ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వాలా కదా. కాలువ కట్టున్నప్పుడు ఎంత దూరం ఉంది, ఏంది, ఎలా జేసీపీ కొట్టాలా, ఏంది, అట్లాంటి ఏ లేకుండా మీరు ఎక్కడో ఏసులో ఉండి రోడ్డు పాలు చేస్తున్నారు. మీరు ఇక్కడ ఉన్న కుటుంబాలకి మేము డిమాండ్ చేస్తున్నాం, 25 లక్షలు ప్రతి కుటుంబాలకి కట్టాలని మేము వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం. నైట్ పూట్ల పండుగలు ఉంటే మా ప్రాణం పోయేది కదా. 3 పిల్లకాయలు, అదేమో మా అబ్బాయి ఇంట్లో ఉన్నాడు, ఎలా పని అయిపోవాల, అంత లోపల ఉన్నారు, డబ్బులు కట్టమంటాను పనుకొని ఉన్నారు. వాళ్ళంతా బయటకు లాక్కుని వచ్చేసాడు, పడిపోయింది డబ్బాలు. వీళ్ళు గోడ ఎప్పుడు పడిందో పైనుంచి ఫ్యాన్ గడగడ అల్లాడితే మీకు చాలా లాస్ అయిపోయినాయి కదా. ఇప్పుడు మొత్తం పోయినాయా? డబ్బులు గంట మంచం పోయింది, గ్యాస్ పోయి ఎరుకుంది, సామాన్లు అంతా పడిపోయింది, గోడ ఇల్లు మొత్తం పిల్లకాయలు గుడ్లు కూడా లేవు, అంతా పడిపోయింది. ఉండబట్టి ఆ పిల్లకాయలంతా లాక్కుని వచ్చేసాడు బయటికి. నేను కూడా ఏం చేశాను, అప్పుడే పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు హైదరాబాద్ లో ఉన్నారు, రేపు సాయంత్రం వస్తున్నారు. మేమందరూ చెప్పాము, ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తే రేపు మార్నింగ్ బయలుదేరుతాను, సాయంత్రం దాకా మొత్తం వచ్చేస్తాను చెప్పారు. న్యాయం జరగద్దులే మీకు, ఎందుకంటే మన వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫు నుంచి మేము పెట్టేసి న్యాయం అయితే డబ్బులు ఇవ్వాలా, అది పార్టీ గురించి నేనేమంటా కట్టాలమ్మా. అది అసలు దాంట్లో ఏ లేదు కదా. ఎక్కడ పడుకోవాలా ఇప్పుడు? అదే నైట్ కూడా జరుగుతుంది, చిన్న పిల్లలు ఉన్నారు, ఒక అస్సలు లేదు ఇప్పుడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, ఫాలో, సబ్స్క్రైబ్, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.